ఏ ఒక్కరిని క్యాండిడేట్గా డిక్లేర్ చేయలేదు, ఇన్ఛార్జీలుగా పెట్టలేదు. 3, ఆ అమ్మాయి పేరు మీరు ఎత్తారు. ఆవిడ్ని లైఫ్లో నేను ఎప్పుడు కలవలేదు ఒక్కసారి కూడా. ఇప్పుడు ఎలాగైతే 8, 16, 20, 40, 50, 60 మంది మీడియా రిపోర్టర్స్ ఇక్కడ కూర్చున్నారు పెద్దలు, అలాగే ఆ రోజు పార్క్ హోటల్లో ఒక 60 నుంచి 70, 80 మంది మీడియా రిపోర్టర్స్లో 4, 5 లేడీస్లో ఆవిడ నిలబడి ఒక ప్రశ్న అడిగింది. సార్ కూర్చోను, మన శ్రీనివాసరావు గారు ఉన్నారు, అప్పుడు మా తేజ ఉన్నాడు, మా వాళ్ళందరూ ఉన్నారు. సార్ మీరు జర్నలిస్ట్కి టికెట్ ఇస్తారా అంటే ఇస్తామమ్మా అన్నారు. అయితే లేడీస్కి టికెట్ ఇస్తారంటే లేడీస్కి ఏంటమ్మా 50% ఇస్తాం క్వాలిఫైడ్ అయితే అన్నారు. అయితే నేను హిందూపూర్లో కంటెస్ట్ చేయాలనుకుంటున్నా అన్నారు. నేను అన్నా మీరు కంటెస్ట్ చేయాలి, ఎంత డబ్బు మేము ఇవ్వాలని. నేను ఎవరి దగ్గర రూపాయి అడగట్లేదమ్మా, తీసుకోవట్లేదు, పార్టీ ఫండ్ ఎవరైనా ఇస్తే తీసుకుంటున్నా అన్నా. అయితే ఒక క్వాలిఫికేషన్ 2 కండిషన్స్ అన్నా. ఒకటి, 2 లక్షల ఓటర్స్లో కనీసం డిపాజిట్ రావాలంటే 20,000 మంది, కనీసం 5% మీరు మెంబర్షిప్ చేర్చి మీరే రిజిస్టర్ చేసుకొని 10 రూపాయల లెక్కన 10,000 మంది అంటే ₹1,00,000 మీ దగ్గర ఉంచుకుంటే మేము 27 లక్షల రూపాయలు మీ కొరకు ఖర్చు పెట్టి నేను క్యాంపెయిన్ చేస్తాను. ఆ 10,000 మందితో ఓటర్ ఐడీలతో ఆధార్ కార్డుతో మీటింగ్ పెట్టాలన్నా. 2, బ్యాక్గ్రౌండ్ క్లీన్గా ఉండాలన్నాను. ఆ తర్వాత ఆవిడ్ని నేను కలవలేదు. అంజన్ కుమార్ గారు నేను కలవడానికి వెళ్తే నా వెనకాతలు నిలబడడానికి ట్రై చేస్తే మీడియా మిత్రులు అది మీరు రికార్డింగ్ చూడండి, అమ్మా నువ్వు ఉండకూడదు కదా, నువ్వు జర్నలిస్ట్ బయటకు రా అన్నారు. ఆవిడ ఎవరో నాకు తెలియదు. నా కాబోయే కోడలు జ్యోతి హోటల్లోకి పరిగెత్తి వచ్చిస్తుంటే మమ్మల్ని చేసి నా కాబోయే కోడలు జ్యోతిని మీరు చూశారు, నా వైఫ్తో పాటు ప్రెస్ మీట్లో వైజాగ్లో. తను రాకుండా లాబీలో నుంచే కింద నుంచే పంపించేసి ఆ తర్వాత మొన్న ప్రెస్ మీటు కోఆర్డినేటర్స్ మీటింగ్ 150 మందితో జరుగుతుంటే మరలా ఆవిడ అక్కడ కనబడితే శ్రీనివాసరావు గారు ఆవిడ్ని ఖండించి ఏదో క్రిమినల్ కేసులో నువ్వు ఉన్నావమ్మా, నువ్వు దగ్గర రావద్దని ఈయన డైరెక్ట్గా ఆయనకి చెప్పారు. నేను అన్నా, అమ్మ నువ్వు ఇక్కడ కూర్చోకూడదు, నువ్వు ఇక్కడ ఎందుకున్నా, ఏదో ఒక నియోజకవర్గం అన్న. ఒక్క నిమిషం ఒంటరిగా ఆవిడ్ని కలవలేదు, మాట్లాడలేదు, వాగ్దానాలు చేయలేదు. డబ్బు మాత్రం మా వాళ్ళని అడిగిందట ఆవిడ, చాలా డబ్బు. దానికి ఏదో మేము ఎవరికి డబ్బు ఇవ్వట్లేదు, ప్రలోభాలు పెట్టట్లేదు. 100 కోట్లు గెలిచిన నియోజకవర్గాలకే అంటున్నాను, ప్రైవేట్ చారిటీ. ఎందుకంటే అప్పుడే మా డబ్బు రిలీజ్ అవుతుంది, 4 నెలల్లో అన్ని కార్యక్రమాలు ఆరంభం చేస్తాం, సంవత్సరంలో కంప్లీట్ చేస్తాం అంటున్నాను. ఇది క్లారిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.